చంద్రబాబు నాయుడు గారు యాక్టర్ అయితే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్ళంతా కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్. ఇదే అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో మీడియా పరిస్థితి, దుస్థితి. ఈరోజు ఎలాగో దీని మీద చర్చ జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా మంచి చేస్తూ ఉంది. రైతుల విషయంలో ప్రభుత్వాన్ని వేరే రకంగా చూపించడం కష్టమవుతుంది అని ఒక దుర్బుద్ధితో ఒక డ్రామా, ఈయనంతకీనే ఎందుకు రెచ్చిపోయాడో కూడా ఎవరికి తెలియదు. అసలు ఎవరో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ పార్టీ మనిషే మాట్లాడుతూ ఉన్నాడు. డ్రామానాయుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దానికి క్లారిఫికేషన్ ఇచ్చినాం. క్లారిఫికేషన్ ఇస్తే మళ్ళీ అది రామానాయుడు మళ్ళీ స్పీచ్ అందుకొని క్లారిఫికేషన్ తర్వాత ముందుకు సాగాలి. అలాంటిది ఆయన వెంటనే చంద్రబాబు నాయుడు గారు అందుకున్నారు. సడన్ గా లేచి నేను మాట్లాడతానని. అసలు ఇంక టాపిక్ అనేది ఒక చర్చ జరుగుతూ ఉన్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం పోతుంది. అంతేగాని టకాని ఎవరంటే వారు క్లారిఫికేషన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ అందుకోవడం అనేది ఎప్పుడు జరగదు. ఆయనకు తెలుసు. తెలిసిన తర్వాత వెంటనే రెచ్చిపోవడం అసలు ఎప్పుడు ఆశ్చర్యకరం. నేను 5 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను కానీ నేను ఎప్పుడు పోడియంలోకి రాను. దట్ ఈస్ ద డెకోరమ్, దట్ ఈస్ ద డీసెన్సీ వాట్ ఎనీబడి ఫాలోస్. కానీ 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని అంటాడు. పోయి ఈయనే రావడము పోడియంలోకి, వచ్చిన వెంటనే అట్లా అందరినీ దొబ్బేసి కూర్చోవడము. ఆ తర్వాత పక్కన నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దాన్ని కరెక్ట్ గా స్క్రీన్ ప్లే ప్రకారం దాన్ని ఎత్తుకోవడం. దాన్ని రేపొద్దున పేపర్లో రైతులకు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు, రైతులకు దీనివల్ల ఏ రకంగా మంచి జరుగుతుంది అన్నది హెడ్డింగ్స్ ఉండవు.